షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా అనుదిన కృపావాక్యం చేత మనము ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ప్రియులారా, ప్రతిదినము కూడా వాక్యముతో దినం ఆరంభించడం, వాక్యాన్ని విని వాక్యంలోని యొక్క సారాంశాన్ని, వాక్యంలోని మాధుర్యాన్ని, వాక్యంలోని మకరందాన్ని ఆస్వాదించి ఆత్మీయంగా బలాన్ని పొందుకొని శక్తిని పొందుకొని ఆ దినమంతట్లో ఆ వాక్యాన్ని నెమరివేస్తూ ఆ వాక్య మకరందాన్ని ఆస్వాదిస్తూ పరమ తండ్రితో ముచ్చటిస్తూ ప్రార్థన చేసుకుంటుంటే ఎంత గొప్ప ధన్యత. ప్రియులారా, పరమ తండ్రి ఇంత గొప్ప ధన్యతలోనికి మనం నడిపిస్తూ వచ్చాడు. ఈ చిన్న మందరికి జ్ఞాపకం చేసుకొని ఆ పరమ తండ్రి యొక్క వాక్యాన్ని అనుదినం కూడా ఆ యొక్క పరమ తండ్రి తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క భక్తుల ద్వారా మనకు అందిస్తూ వస్తుంటున్నాడు. పరమ తండ్రి యొక్క నామానికి ఎంత ఘనత కలుగును గాక. చూడండి, ఆయన అధిక స్తోత్రానందదగిన వాడు. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృప వాక్యము చేత మనం ఆత్మీయంగా బలపరచబడదాం. అనుదిన కృప లేఖనోత్సవంలో భాగంగా మనం చూసుకుంటే 2 దినవృత్తాంతగ్రంథం 26వ అధ్యాయము 5వ వచనములో యెహోవాను ఆశ్రయించినంత కాలము ఎలోహిము అతని వర్ధిల్ల చేసెను. రాజైన ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి లేఖనము, పరమ తండ్రి యొక్క వాక్యము అవునన్నట్టుగా ఉంటుంది సుమా. అది నిరర్థకం కానేరదు. ఎవరైతే ఎవరి జీవితాల్లో ఆయన ఆశ్రయిస్తారో, ఆయన శరణు చేస్తారో, ఆయన అసలు ప్రార్థించుకుంటారో వారిని పరమ తండ్రి వర్ధిల్లింపజేస్తాడు. రాజైన ఉజ్జియా యెహోవా సన్నిధిలో యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చాడు, యెహోవా శరణు చేస్తూ వచ్చాడు, యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడట. తన కలిగిన ప్రత్యక్షత అంతర విషయంలో యెహోవా సన్నిధిలో యెహోవాను ఆశ్రయించి యెహోవా సన్నిధి యొక్క కృపకు పాత్రుడై ఆయన పరమ తండ్రి గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనుషులను ఆశ్రయించకుండా, మనుషులు చిరంచకుండా, మనుషుల సహాయం కోరకుండా యెహోవాను ఆశ్రయించి యెహోవా సన్నిధికి వెళ్ళి అయ్యా నీవే నా శరణమని ఆయన శరణు చేస్తే, ఆయన వాక్యాన్ని మన పాదములకు దీపముగా పెట్టుకొని ఆయన యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే, వాగ్దానం చేతపట్టుకొని వెళ్ళి అయ్యా ఇగో ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను నెరవేర్చు తండ్రి ఈ వాగ్దానం ప్రకారం అని ఆయనకు నమ్మకంగా మనము జీవిస్తే, పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే పరమతను తప్పక మనల్ని వర్ధిల్లింపజేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉజ్జయాన్ని ఆశీర్వదించిన తండ్రి, ఉజ్జయాన్ని వర్ధిల్లింపజేసిన తండ్రి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుదాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్యమును విందాము. వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. తద్వారా వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రార్థన చేసుకొని వర్ధిల్లుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ యువతని రాజు అయిన ఉజ్జియా మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము మీరు అతను ఆశీర్వదిస్తూ వచ్చినారు, వర్ధిలింపజేస్తూ వచ్చినారు. మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించేవారు. మిమ్మల్ని ఆశ్రయిస్తే తండ్రి, వాటి మిమ్మల్ని ఆశ్రయించి నీ శరణొచ్చి మీ నుంచి మేము వర్ధిలింపబడికి సాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.